జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజలే నా కోసం అని బయటకు వచ్చి గళం ఇప్పుతున్నారు. సో దానికి కూడా జనాల నుంచి చాలా రెస్పాన్స్ ఉంది. ఈ విషయంలో కేంద్రం భద్రత పెంచే అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే జనాలు ఎక్కువ వస్తున్నారు, మీద పడిపోతున్నారు, అతనికి చాలా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చాలా రోజుల నుంచి చాలా మంత్స్ నుంచి వింటానే ఉన్నాం. సో ఏమైనా పెంచే అవకాశం ఏమైనా ఉందా? ఉంటుందండి. ఎందుకంటే మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి చూసుకుంటే ఆయన ఇంటి మీద ఆ రోజు జోగి రమేష్ వెళ్ళిన తర్వాత ఒక సెక్యూరిటీ ఆడిట్ జరిగి ఆయనకి ఇన్స్టంటేనియస్గా బ్లాక్ హెడ్ కమాండోస్ను పెంచారు. అవును. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఛాన్స్ ఆర్ వెరీ బ్రైట్. అంటే ఈ విధంగా జనసమూహాలు వస్తున్నప్పుడు ఆయన ఆల్రెడీ జెడ్ ప్లస్లోనే ఉన్నాడు, గ్యారంటీగా కమాండోస్ అలాంటి సెక్యూరిటీ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదంటారు? అంటే డిపెండ్స్ ఆన్ సెక్యూరిటీస్. ఇప్పుడు ఎన్ఐఏ ఆ రోజు కోడికత్తి విషయంలో ఇప్పటికి తేటతల్లం చేయలేదు. సో అట్లాంటివి తర్వాత రాయి దాడి జరిగిన తర్వాత కూడా స్టేట్ పోలీస్ పర్వ్యూలో దాన్ని హ్యాండిల్ చేశారు. సో ఇది ఆల్రెడీ గౌరవ సుప్రీంకోర్టులో దాన్ని వాదోపవాదం హైకోర్టులో నడుస్తున్నది. అది ఎనీ మూమెంట్ వర్డిక్ట్ ఇస్తారు ఆన్ సెక్యూరిటీ. ఆ సెక్యూరిటీని అనుసంధానించుకుని అప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా వీళ్ళు దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తే ఇప్పుడు స్టేట్ లెవెల్లో హైకోర్టులు ఇచ్చే డైరెక్షన్స్కి ఒబలైజ్ అయ్యాయి అనుకోండి కండిషన్స్, దెన్ ఇట్స్ ఫైన్. అప్పుడు ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఆ పారామీటర్స్లో కుదరనప్పుడు అప్పుడు వాళ్ళు కేంద్ర ప్రభుత్వ కన్సిడరేషన్స్లోకి వెళ్తాయి. ఇప్పుడు మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ పర్యవేక్షిస్తుంది, దాంట్లోంచి ఒక అవుట్కమ్ డెరైవ్ ఇస్తారు. అప్పుడు ప్రాబుల్ ఛాన్స్ ఆర్ వెరీ బ్రైట్. ఎందుకంటే గౌరవ హైకోర్టులో మొన్న జరిగిన వాదోపవాదంలో లాస్ట్ దీంట్లో నేను ఆర్గ్యుమెంట్స్ విన్నాను నేను. సో దే హ్యావ్ కన్విన్స్డ్ అది యాజ్ ఫార్ as సెక్యూరిటీ ఈజ్ కన్సర్న్. ఆయన ఇంటి ముందు తగ్గించిన సెక్యూరిటీ, తర్వాత ఆయన బయటికి వెళ్తున్నప్పుడు ఆయన మీద దాడులు, వీటిలన్నీ పరిగణలోకి తీసుకుని తీవ్ర ఆక్షేపణ ఏమని మాత్రం చెప్పింది. ఈ దాడులపైన స్పందించదంటారా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ? అవి ఇప్పుడు సుమోటోగా కొన్ని తీసుకునే ఉంటాయండి. కొన్ని దగ్గర రాళ్ళదాళ్ళు అన్నీ జరుగుతూ ఉంటాయి కదా, దాని తీవ్రతను బట్టి గౌరవ న్యాయస్థానాలు స్వచ్ఛందంగా స్పందిస్తాయి. అంతేకాని అంటిల్ దెన్ ఇట్ ఇస్ నాట్ బీన్ కంప్లైంట్. ఆ రోజు జరిగిన జగన్ పైన రాళ్ల దాడి కూడా దాన్ని స్టేట్ పోలీసులే చూశారంటున్నారు. ఎందుకు సెంట్రల్ వాళ్ళు పాపం దెబ్బలు తగిలే కదా సార్, వాళ్ళకి పోలీస్ వ్యవస్థకు కూడా దెబ్బలు తగిలే కదా. అవునవును. ఇప్పుడు ఒక మాబ్ ఒక గ్యాదరింగ్ 40,000 దగ్గర ఉన్నప్పుడు నిరసన తెలియజేస్తామని చెప్పి ఒక 40 మంది వస్తే ఏమవుతుంది? 40,000 ముందు 40 మంది ఎక్కడ కనబడతారు? అవును. అక్కడ తిరిగి సంయమనం పాటించారు. వాళ్ళు తిరగబడితే పైపచ్చి వీళ్ళకి అవతల వాళ్ళు ఎవరో తెలియనప్పుడు వీళ్ళు రాళ్ళు ఇసిరినప్పుడు ఎవరెవరికా తగిలాయి. అక్కడ రైతులకి తగిలాయి, పోలీసు వాళ్ళకి తగిలాయి, ఆడవాళ్ళకి తగిలాయి. అంటే కావాలని చేపించిందంటారా టీడీపీ దీన్ని? అలా అని చెప్పలేము సార్. కొన్ని ఇప్పుడు భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం నాకు నిరసన తెలిపే హక్కు ఉంది. ఓకే. వాళ్ళకి ఏదో నచ్చకపోవచ్చు, వచ్చి నిరసన తెలియజేస్తూ ఉంటే వాళ్ళు పంపించారు వీళ్ళు పంపించారు మనం ఎందుకు మాట్లాడడం? నచ్చకపోవచ్చు, కానీ రాళ్ళదాడి అనేది సరే ఒకటి, నిరసనకు 100 మార్గాలు ఉంటాయి. అందరూ గాంధీ మార్గంలో చేయాలని రూల్ మ్యాండేట్ ఉంది, కరెక్ట్గా ఉంది. కానీ ఒక్కొక్కరితో పందాయించుకున్నప్పుడు ఏం చేస్తాం? అప్పుడే కదా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కాపాడవలసిన బాధ్యత పోలీసు వ్యవస్థ మీద. దానికి పాపం వాళ్ళే బలి అవుతున్నారు. వాళ్ళనే దెబ్బలు తగిలితే మనం ఏం చేస్తాం చెప్పండి? ఆ రోజు జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు అమరావతి వచ్చినప్పుడు ఇళ్ల పట్టాల పంపిణీలో అమరావతి రైతులు బ్లాక్ బెలూన్స్ పైకి ఎగరేశారు. సో దీన్ని కూడా చూసుకోవచ్చు ఆ రకంగా అయితే. నిరసన ఇప్పుడు అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఆ రోజు పర్యటనకి ఆ రోజు ధర్మ పోరాట దీక్షల నేపథ్యంలో తెలుగుదేశం శ్రేణులు నల్ల బెలూన్లు ఎగరేయలే. అవును. మొన్న వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఎగరేశారు కదా నల్ల బెలూన్లు. అవి ఒక నిరసన అండి. ప్రభుత్వం మీద డిసెంట్ తెలియజేసే హక్కు మనకు భారత రాజ్యాంగం ప్రకారం ఉంది. కానీ దానికి ఒక పద్ధతి ఉంది. మీరు అన్నట్టు రాళ్ళు రప్పలో తీసుకెళ్తాం, కర్రలు కటారాలతో యుద్ధాలు చేస్తామంటే అది చెల్లదు, అది రాజ్యాంగ విరుద్ధం. ఓకే. లా అబైడింగ్ సిటిజన్స్గా ఎవరి కర్తవ్యాన్ని ఎవరి బాధ్యతని వాళ్ళు నిర్వర్తిస్తూ నిరసన తెలియజేసే హక్కు ఉందని చెప్పి అది ఎదుటి వ్యక్తికి ఫిజికల్గా గాయాలు చేసే అంత హక్కు ఎవరికి లేదు. కావాలనే వైసీపీ వాళ్ళు మా మీద వచ్చారు ఆ రోజు, అందుకనే మేము రాళ్ళ దాడి చేయాల్సి వచ్చిందని. అవన్నీ సెల్ఫ్ డిఫెన్స్ ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్స్. ఓకే. 100 రకాలు ఉంటాయి. నువ్వు నన్ను కొట్టడానికి వచ్చావు కాబట్టి నేను నిన్ను కొట్టాను, నేను నిన్ను కొట్టాను కాబట్టి నువ్వు కొట్టావు, ఇలాంటివి అవన్నీ చిన్నపిల్లలు. అంటే ఈ మధ్యలో భలే పోలీసులే కదా, తప్పదు వాళ్ళకి. మరి ఆ గౌరవ డిపార్ట్మెంట్ ఎప్పుడు అలాంటి మానసిక సంఘర్షణ అనుభవిస్తూనే ఉంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.